ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం రండి. దావీదు గారు రాసినటువంటి 34వ కీర్తన 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు ఈ యొక్క కీర్తనను రాస్తూ ఎన్నోసార్లు మనం ఈ మాటను విని ఉంటాం. ఈ మాటను పలుకుతూ ఉన్నారేమనంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడుగా ఉంటాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు అని. విరిగిన హృదయం ఈ రోజుల్లో మనం చాలా అరుదుగా చూడగలుగుతున్నాం కదండి. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ ఎలా ఉంటున్నారంటే, ఒక రాతి గుండెలు కలిగిన వ్యక్తులుగా, కరుకు గుండెలు కలిగిన వ్యక్తులుగా, కఠినమైన మనస్సులు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఏదో ఒక తెలియనటువంటి ప్రౌడ్ ఫీలింగ్లో ఉంటున్న వారు మనకి ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. కానీ విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గర కూర్చునేవారు చాలా తక్కువగా ఉన్నారు. అది చాలా విచారకరమైన విషయం కాదంటారా? కానీ దేవుడు ఎప్పుడు మనకి సమీపంగా ఉంటాడు అని దావీదు గారు సెలవిస్తున్నారంటే, విరిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడుగా లేదా సమీపంగా ఉంటారు. మనకందరికీ కూడా చాలా ఇష్టమే దేవుడు సమీపంగా ఉండాలని, మనతో ఉండాలని, ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపించాలి అని, మనకి సహాయం చేయాలి అని మనం కూడా ఆశపడతాం, ప్రార్థన కూడా చేస్తాం, ప్రభువా నాతో ఉండు, నాకు సమీపంగా ఉండు అని. కానీ దేవుడు అసలు మనతో ఉన్నారా లేదా అనే విషయాన్ని గ్రహించి చూసుకునేవారే ఈ రోజుల్లో చాలా తక్కువైపోయి ఉన్నారు. ఇంకా చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు అయితే దేవుడు నాతోనే ఉన్నాడులే అనే భ్రమలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకనంటే మందిరానికి వెళ్ళడం, వాక్యం చదవడం, పాటలు పాడడం, ఇంకా దేవుని కోసం చేసే ఏదో ఒక పని, పరిచర్య, కానుకివ్వడం, ఇంకా ఏదొకటి ఈ పైన వాటిని బట్టి అనుకుంటూ ఉన్నారు, నాతో కాకపోతే దేవుడు ఇంకెవరితో ఉంటాడులే అని. అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఆయన నాకు ఆలోచన చెప్తున్నారా, నేను ఆయన మాట వింటున్నానా, ఆయన మార్గంలో నడుస్తున్నానా అని చూసుకోకుండా ఉంటాడులే, దేవుడు ఉంటాడులే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. నష్టపోయిన తర్వాత, దేవుడు లేడు ఆ ఎడబాటుని గ్రహించిన తర్వాత ఎంత బాధపడినా గడిచిపోయిన రోజులు రావుగా. దావీదు గారు అంటూ ఉన్నారు, విరిగి నలిగిన హృదయం కలిగి ఎవరుంటారో వాళ్ళకి దేవుడు సమీపంగా ఉంటాడు అని. పరిశుద్ధ గ్రంథంలో కూడా మరొక చోట మనం చూస్తే, గర్విష్ఠులకి యెహోవా దూరస్తుడు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. గర్విష్ఠులను ఆయన బాగుగా దూరం నుండే ఎరుగుతాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారు అని అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి కూడా గర్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నాకు ఇది ఉంది అని చెప్పుకునే ప్రతిదీ కూడా దేవుడిచ్చిందే కదండి. ఈరోజు మనం అనుభవించే ప్రతిదీ కూడా అసలు మనలో ఉన్న ఈ జీవం, మనలో ఉన్న ఈ ప్రాణమే ఆయనది. ఇంకా బాహ్య సంబంధంగా మనకు కనపడే ఇల్లు, వస్తువులు, వాహనాలు, వసతులు, ఆరోగ్యం, క్షేమం, కుటుంబం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు నాకు ఇది ఉంది అని మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నామో అవన్నీ కూడా దేవుడు తన కృపతో మనకిచ్చినవే. కానీ చాలామంది ఆశీర్వాదాలను చూసుకుంటూ ఉన్నారు, వారు కలిగినటువంటి ఆ సుఖభోగాలను చూసుకుంటూ ఉన్నారు. కానీ ఆశీర్వాదాలన్నీ ఇచ్చి ఆశీర్వదించిన దేవుని మాత్రం మర్చిపోతూ ఉన్నారు, విడిచిపెడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడో లేదో మనము చూసుకోవాలి. అది మన బాధ్యత. ఎందుకనంటే ఆయన కనుక మనకి దూరంగా ఉంటే, ఆయన కనుక మనతో లేకపోతే మనం ఏమీ చేయలేం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. లూకా సువార్తలో మనం ఒకసారి చూస్తే 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదివితే, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచూ ఉండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచూ
యెరూషలేమునకు తిరిగి వచ్చారు. యేసుప్రభు వారు ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా సంచరిస్తూ ఉన్న సమయంలో, పస్కా పండుగ సమయంలో ఆయన తల్లిదండ్రులతో పాటు కలిసి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన యెరూషలేములోనే నిలిచిపోయారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతోనూ అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ, వారి ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ, ధర్మశాస్త్రాన్ని గురించి, వాక్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ కానీ, యోసేపు గారు కానీ ఆయన వారితో ఉన్నాడో లేదో చూసుకోకుండా ఆయన మాతోనే ఉండుంటారులే, మా బంధువుల్లో ఉండుంటారులే, మాతో పాటు వచ్చిన ఈ జన సమూహంలో ఉండుంటారులే అని చెప్పి అనుకొని ఒక దిన ప్రయాణం తిరిగి వాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఒక దిన ప్రయాణం చేసేసిన తర్వాత బంధువుల్లో వెతికినా, నెలవైన వారిలో వెతికినా, ఎక్కడ చూసినా యేసయ్య వారితో లేడు. మరలా తిరిగి ఎక్కడ కనపడలేదు అని యెరూషలేముకి తిరిగి వస్తే దేవాలయంలో ఆయన వేరే వారితో మాట్లాడుతూ, శాస్త్రులతో అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ, వారి ప్రశ్నలకి సమాధానం ఇస్తూ అక్కడ ఉండడం వారు చూశారు. మనం కూడా మన జీవితాల్లో బిజీగా ఆయన ఉన్నాడులే అనుకుంటూ, ఆయన నాతో తప్ప ఇంకెవరితో ఉంటాడులే అనుకుంటూ భ్రమలో వెళ్ళిపోతూ ఉన్నాం. అని దేవుడు మనకి సమీపంగా లేడు అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించాలి అని కోరుకుంటూ ఉన్నాం. ఆయన మనకి సమీపంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ కరుడు కట్టిన గుండె వలె, ఒక రాతి గుండె, ప్రార్థన చేసినా, మందిరానికి వచ్చినా కూడా ఏదో ఒక ఆచారపూర్వకంగా, యాంత్రికంగా భక్తి అయిపోయింది. కానీ హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో, ప్రభువా నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేనేమీ చేయలేనయ్యా, నీ సహాయం కావాలి, ప్రతి పరిస్థితిలో నువ్వు నాతో ఉండాలి అని ఆయన పాదాలు పట్టుకొని ఆ దీన మనసుతో మొరపెట్టే మనుషులు, విశ్వాసులు తక్కువైపోయారు. కనీసం ఈ మాటలు వింటున్న మీరు, నేనైనా సరే విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గర పడ్డా, నాకంతా తెలుసు, నేను అన్నీ చేయగలను అనేటువంటి ప్రౌడ్ ఫీలింగ్లో ఉన్నవారికి దేవుడు ఏ సహాయం చేయలేడు. కానీ అయ్యా నీ సహాయం కావాలి అని, నా వల్ల ఏది కాదు అని ఆయన దగ్గర దీన మనసుతో ఉండేవారికి ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు. ప్రియ స్నేహితుడా, ఏ పరిస్థితిని బట్టి అయినా సరే, ఏ సమస్యలో ఉన్నైనా సరే ఆయన పాదాల దగ్గరికి మనం వద్దాం. ఆ విరవబడిన అనుభవంలోనికి, ఆ దీన మనసు తగ్గింపులోనికి మనం వచ్చేంత వరకు ఆయన మనకి ఏ సహాయం కూడా చేయలేడు. ఎందుకనంటే యెషయా గ్రంథంలో ఆయన చెప్తూ ఉంటాడు, విరిగిన మనస్సు గలవారితో, దీన మనస్సు గలవారితో, వినయము గలవారితో నేను నివసిస్తాను అని, వారికి నేను సహాయం చేస్తానని చాలా స్పష్టంగా దేవుడు చెప్పేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం దేన్ని బట్టైన అతిశయం, గర్వం మన హృదయంలో ఉంటే సమస్తాన్ని తొలగించేసుకొని విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల దగ్గరికి వద్దాం. ప్రతిరోజు నన్ను విరవండి అయ్యా, నాకెక్కడా కూడా అతిశయం రాకూడదు, దేన్ని బట్టి కూడా నేను గర్వించకూడదు, సమస్తము నీవే, నేను దీన మనసుతో నీ పాదాల దగ్గర ఉంటాను అని ఆయన దగ్గర మనం తగ్గించుకొని ఉండగలిగితే, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు అని లేఖనాలు సెలవిస్తున్నట్టుగా, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని పేతురు గారు తన పత్రికలో రాసిన రీతిగా తప్పకుండా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆయన మనకి సహాయం చేస్తాడు. ఈ కీర్తన రాసినటువంటి దావీదు గారు కూడా ఎంతో విరవబడిన అనుభవంతో, దేవుడు ఆయన్ని ఎంత ఆశీర్వదించినా నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా అని విరిగి నలిగిన మనసుతో, దీన మనసుతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. కాబట్టే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఈ ఉదయకాలం దేవుడు మనల్ని కూడా హెచ్చించి ఆశీర్వదించునుగాక. విరిగి నలిగిన హృదయంలోనికి మనం మార్చబడుతూ ఉండగా ఆయన మనకి సమీపంగా ఉండి ప్రతి సమస్యలో నుండి, శ్రమలో నుండి మనల్ని రక్షించునుగాక. దైవ ఆశీర్వాదాలు మనకు ఉండునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. విరిగిన హృదయం గలవారికి నీవు ఆసన్నుడుగా సమీపంగా ఉంటావు. నలిగిన మనస్సు గలవారిని నీవు రక్షిస్తావు. ప్రభువా, మేము ఎప్పుడూ కూడా అతిశయించి గర్వించేవారిగా ఉండకూడదు. రాతి గుండె మాలో ఉండకూడదు. కానీ నూతనమైన హృదయాన్ని మాలో దయచేయండి. దీన మనసును, తగ్గింపును మాకు ఇవ్వండి. ప్రతి ఆశీర్వాదాన్ని నీ పాదాల దగ్గర పెట్టి ప్రభువా నీ సహాయం వేడుకునే కృపను మాకు దయచేయండి. విరవబడిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమయ్యా. నువ్వు మాతో ఉండి ప్రతి సమస్యలో నుండి, శ్రమలో నుండి, ప్రతి పరిస్థితిలో నుండి మమ్మల్ని రక్షించమని
ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.